మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాజకీయ చరిత్రలో సప్పడవ కొట్టదు ఎవరు. తెలంగాణ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా మేయర్గా స్వతహాగా భారతీయ జనతా పార్టీ తన బలంతో కరీంనగర్లో గెలిచిన సందర్భంగా ముందుగా అక్కడ స్థానిక ఎంపీ మా కేంద్ర మంత్రి సంజయ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారితో పాటు మేయర్గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్, అదేవిధంగా సునీల్ రావు గారు, వీరిద్దరు కూడా మొట్టమొదటి యొక్క తెలంగాణలో మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఈ యొక్క కరీంనగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన మనోహర్ రెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారికి, వాసుదేవరావు గారికి, ఈరోజు చేరినటువంటి ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ అయినటువంటి కొమరయ్య గారు అక్కడ స్కూల్ నడుపుతాడు. మామూలు స్కూల్ కాదు, చాలామంది పిల్లలు అక్కడ చదువుకొని బయటికి వచ్చినటువంటి అది సంస్థ అది. మరి వారితో పాటు కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రస్మా సంబంధించిన వాళ్ళు, ఇంకా వేరే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా స్కూల్లో అన్నిటికీ బాగా యాక్టివ్గా పనిచేసిన మన మధుసూర్ రెడ్డి గారు వారు కూడా ఉన్నారు, కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఆదరణ పెరుగుతున్నది అని అంటేనే ఈరోజు కొమరయ్య గారి యొక్క చేరిక అదొక నిదర్శనం. విద్యా ఒక దానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, విద్యావేత్తలను తయారు చేసినటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటే మరి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము, నరేంద్ర మోదీ గారి పనితీరుపై ఈరోజు ప్రభావితమై భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. అనేక మంది మేధావులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు రోజు చాలామంది సైంటిస్టులు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్, ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ బీజేపీ వైపు చూస్తున్నది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రభుత్వము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి గారు బహుశా సెంచురీ కొట్టినట్టే ఉంది ఢిల్లీ ఓటంలో. ప్రతిసారి ఢిల్లీ పోతారు, అక్కడ చిట్చాట్ పెడతారు, వస్తారు. అక్కడ ఏమవుతుందో ఎవరు తెలియదు, ఇక్కడ ఏమవుతుందో ఎవరు తెలియదు. ఎందుకంటే వారు ఒక విద్యా శాఖ నుంచి వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు విద్య అనేది తెలంగాణలో ఎక్కడ పోయిందని ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీరు ఎలక్షన్స్ రాగానే రైతు బంధు చేయడం, ఎలక్షన్స్ రాగానే ఇందిరామయ్యలు వేయడం, ఇది కాదు. ఈరోజు తెలంగాణలో విద్యార్థులకు, పిల్లలకు ఏ రకమైన బోధన దొరుకుతుంది? మీరు చెప్పినటువంటి 1000 కోట్లు విశ్వవిద్యాలయాలకు ఏమైంది? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు. వారు చెప్పారు దాదాపు 66 మంది చనిపోయారు ఇప్పటివరకు. 2 సంవత్సరాల నుంచి మనకు పెన్షన్స్ రావట్లే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లే. 2 years 66 మంది. మొన్న 40 మంది చెప్పాను నేను. వాళ్ళు నన్ను కరెక్ట్ చేశారు, సార్ 40 మంది కాదు సార్ 66 మంది చనిపోయారని చెప్పారు. మరి ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు మీరు? ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తామని మొత్తం కూడా ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా కూడా బస్సు పట్టించి చూశాను. అప్పుడు ఆయన గురుకులాలు పెట్టాడు, ఇప్పుడు ఏదో యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదో పెడతా ఉన్నాడు ఆయన. కానీ విద్య మాత్రం లేదు ఎక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఏది చేసినా తెలంగాణ పిల్లల భవిష్యత్తుని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తెలంగాణ భవిష్యత్తే ఈనాటి యొక్క విద్యార్థులు. ఆ విద్యార్థుల ఒక తీర్చిదిద్దేటటువంటి ఒక విద్యా సంస్థల అధినేత ఈరోజు మా పార్టీలో జాయిన్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది.
మరి నేను ఎందుకంటే బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి